నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైతు బీమా పథకాన్ని పక్కాగా అమలు చేసేలా చర్యలు. ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు స్థానిక కోటాకి అర్హులే. వైద్య విద్యా ప్రవేశాలపై స్పష్టతనిచ్చిన హైకోర్టు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సర్కారు కసరత్తు. కర్ణాటకలోని చట్టాలపై ధరణి కమిటీ అధ్యయనం. వాతావరణ మార్పులతో పెరుగుతున్న డెంగీ కేసులు. ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు. యూపీలో మానవ రక్తాన్ని మరిగిన తోడేళ్ల కోసం వేట. కాల్చి చంపేందుకు అడవులు పొలాల్లో ముమ్మర గాలింపు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బీమా పథకం కోసం మొబైల్ యాప్ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక సమస్యలు నివారించి పథకాన్ని సజావుగా అమలు చేసేలా రూపకల్పన చేస్తోంది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఏ కారణం వలనైనా మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం కింద 5 లక్షల సాయం చేస్తున్నారు. ఆ పథకం కోసం జీవిత బీమా సంస్థకు 10 ఏళ్లుగా రైతుల ప్రీమియంను సర్కారే చెల్లిస్తోంది. అయితే పథకం అమల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10% మంది రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు. వయోపరిమితి సమస్యకు తోడు ఆధార్లో అచ్చుతప్పులు, నామినీ పేర్లు సరిగా నమోదు కాకపోవడం, మరణ ధృవీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం తదితర కారణాల వల్ల రైతు కుటుంబాలకు సాయం అందట్లేదు. కొత్త రైతుల నమోదులోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. యాప్ ద్వారా రైతులు నామినీల వివరాలు నమోదుతో పాటు మరణ ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం, సాయం చెల్లింపు వంటివి సులభతరమవుతాయని అధికారులు చెబుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం పంప్హౌజ్ ను యుద్ద ప్రాతిపదికన పూర్వస్థితికి తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇటీవలి వర్షాలకు ఎగువన చెరువు తెగి వట్టెం పంప్హౌజ్లోని నీరు వెళ్లిన అంశం దృశ్య మాధ్యమ సమీక్ష సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. పంప్హౌజ్ నిర్మాణ సమయంలో ఆ తరహా జాగ్రత్తలు తీసుకోలేదా, ముందస్తుగా అంచనా వేయలేదా అని మంత్రి ఉత్తమ్ ఇంజనీర్లను అడిగారు. అకస్మాత్తుగా వచ్చిన వరద పంప్హౌజ్ ను ముంచెత్తిందని మంత్రికి వివరించారు. పంప్హౌజ్లోని నీటిని తోడే పని ప్రారంభమైందని, నెల రోజుల్లో మళ్లీ పూర్వస్థితికి వస్తుందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా యథాతథ స్థితికి వచ్చేలా పనులు వేగవంతం చేయాలని సంబంధిత ఏజెన్సీకి స్పష్టం చేయాలని తెలిపారు. ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ విషయంలో ఎవరైనా అలక్ష్యం వహిస్తే సహించేది లేదన్న ఆయన సంబంధిత చీఫ్ ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు పడుతుందని హెచ్చరించారు. ఇటీవలి వర్షాలకు చెరువులు, కాల్వలు అన్ని కలిపి మొత్తం 559 నిర్మాణాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. తాత్కాలిక మరమ్మతుల కోసం వెంటనే షార్ట్ టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పడిన గండికి అత్యవసర మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండి పడడంతో పాటు సూర్యాపేట జిల్లాలో కాలువ గట్లు దెబ్బతిన్నాయి. వాటికి అత్యవసరంగా మరమ్మతులు చేసి పునరుద్దరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 2,10,00,000 రూపాయల అంచనా వ్యయంతో మరమ్మతులకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో శాశ్వత నివాసితులు స్థానిక కోటా ప్రవేశాలకు అర్హులేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే స్థానికతను నిర్ధారించేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవన్న కోర్టు వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశమిస్తున్నామని తెలిపింది. ఆ నిబంధనల ఆధారంగానే సీట్లు కేటాయించాలని వైద్య కాలేజీలో ప్రవేశాలలో స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో చేపట్టనున్న ప్రవేశాల్లో రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకి అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ అడ్మిషన్లకి జీవో 33 ద్వారా చేసిన సవరణ 3A ను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న వారంతా 85% స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది. ఆ కారణంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవోని రద్దు చేయటం లేదని 71 పేజీల తీర్పులో పేర్కొంది. అయితే విద్యార్థుల స్థానికతను నిర్ధారించేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవని, వాటిని
రూపొందించే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం నిబంధనలను రూపొందించాక వాటి ఆధారంగా విద్యార్థుల స్థానిక కోటాను కాళోజీ నారాయణరావు వర్సిటీ నిర్ధారించి సీట్లు కేటాయిస్తుందని తెలిపింది. ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు మీనాక్షి మాలిక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం స్థానిక కోటా కింద సీట్లను కేటాయించాల్సి ఉందని, అందుకు అడ్వకేట్ జనరల్ అంగీకరించారని పేర్కొంది. మెడికల్ అడ్మిషన్లకు నిబంధనలు సవరించి 3A నిబంధనను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 9న జారీ చేసిన జీవో 33ను సవాల్ చేస్తూ హైకోర్టులో 53 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు స్థానికత నిబంధనపై గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. అర్హత పరీక్ష ఇంటర్తో పాటు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలన్న నిబంధన శాశ్వత నివాసులకు అవకాశం లేకుండా చేస్తోందని చెప్పారు. మెరుగైన విద్యా సంస్థలు, ఇతర కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు ఆ జీవోతో అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల్లో తెలంగాణ, ఏపీల విద్యార్థులకు 10 ఏళ్ల పాటు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. అది 2014కు ముందు ఏర్పాటైన సంస్థలకే వర్తిస్తుంది. అందుకే విభజన తరువాత ఏర్పాటైన విద్యా సంస్థల్లో తెలంగాణ వారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 72ను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయని వివరించారు. విభజన జరిగి 10 ఏళ్లు ముగిసిన తరువాత మెడికల్ అడ్మిషన్ల నిబంధనలకు సవరణ చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న వారికే మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడమే ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ నిబంధన 3A ఉద్దేశంగా తెలుస్తోందని తెలిపింది. ఆ ప్రకారం అభ్యర్థులు 4 ఏళ్లు వరుసగా తెలంగాణలోనే చదివి ఉండాలి, శాశ్వత నివాసులై ఉండటం సహా అర్హత పరీక్షను తెలంగాణ నుంచే రాసి ఉండాలని చెప్పింది. అయితే ఏ నియమాలు రూపొందించే ముందైనా తమ లక్ష్యాలను చేరుకునేలా చూడాలి. తెలంగాణకు చెందిన వ్యక్తి నిర్దేశిత అర్హత పరీక్షను ఆ రాష్ట్రం నుంచి రాయలేదన్న కారణంగా అడ్మిషన్ను నిరాకరిస్తే ఆ నిబంధన ఉద్దేశం నెరవేరనట్లే. తెలంగాణకు చెందిన వ్యక్తి రాష్ట్రం బయట ఉన్న విద్యా సంస్థలో అర్హత పరీక్ష రాశారనో, బయట నివాసం ఉన్నవారనో ప్రవేశాలు తిరస్కరించడం సరికాదని పేర్కొంది. అయితే ఒక నిబంధనపై వ్యాఖ్యానించే ముందు తీసుకొచ్చిన చట్టసభలకు వాటి గురించి స్పష్టమైన అవగాహన ఉంటుందన్న విషయం మరవద్దని కోర్టు వ్యాఖ్యానించింది. చెల్లని చట్టాలను చట్టసభలు ఎప్పుడూ తీసుకురావన్న కోర్టు స్థానికులకు అవకాశం కల్పించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధన తీసుకువచ్చిందని వివరించింది. ఈ దశలో దీన్ని రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారు తెలంగాణలో మెడికల్ అడ్మిషన్లకి అర్హులవుతారన్న కోర్టు అప్పుడు రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న వారు నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వం జీవో నంబర్ 33తో తీసుకొచ్చిన 3A నిబంధన తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న వారికి వర్తించదు. అయితే స్థానికత నిర్ధారణకి మార్గదర్శకాలు లేనందున వాటిని రూపొందించడానికి ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని హైకోర్టు తెలిపింది. అవి రూపొందాక కాళోజీ నారాయణరావు వర్సిటీ స్థానిక విద్యార్థులకు వాటిని అన్వయింపజేసి సీట్లు కేటాయిస్తుందని తీర్పులో పేర్కొంది. పర్యావరణ కాలుష్యం అరికట్టడం, డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు ముందుకెళ్లడానికి, విద్యుత్ బిల్లు తగ్గించుకునేందుకు ఉద్యోగుల హాజరు శాతం, పనితీరు అంచనాకి ఒక్కటే మార్గం. అన్ని రోగాలకు ఒకే మందు మాదిరిగా ప్రతి రంగంలోనూ ఉత్తమ ఫలితాలకు కృత్రిమ మేధా వినియోగం తప్పనిసరైంది. కృత్రిమ మేధలో ఎన్నో ఆవిష్కరణల ప్రదర్శనకు హైదరాబాద్ వేదికగా మారింది. హైటెక్స్లోని హెచ్ఐసిసిలో జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సులో అంకుర పరిశ్రమలు, ఆవిష్కరణలు కొలువుదీరాయి. ప్రస్తుతం ఎవరి నోట విన్నా AI గురించి చర్చ సాగుతోంది. ఇంట్లో వినియోగించే ఫ్రిడ్జ్, గీజర్, వాషింగ్ మిషన్, ఇస్త్రీ పెట్టె వంటి వాటి వినియోగంతో కరెంటు వినియోగం పెరుగుతోంది. తద్వారా నెల తిరిగేసరికి బిల్లు మోతమోగుతోంది. బిల్లు సంగతి పక్కన పెడితే కరెంటు ఉత్పత్తితో భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కరెంటును పొదుపుగా వినియోగిస్తే డబ్బులు ఆదా అవడం సహా పర్యావరణాన్ని రక్షించిన వాళ్లం అవుతాము. అదే ఆలోచనతో భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పరికరాలు రూపొందించారు. కృత్రిమ మేధతో రూపొందిన ఆ పరికరాలు కరెంటు వినియోగాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతున్నాయి. ఆ మేరకు హెచ్ఐసిసిలో జరుగుతున్న సదస్సులో భారత్ స్మార్ట్ సర్వీసెస్ CEO సికిందర్ రెడ్డి ప్రదర్శించారు. ప్రతి కంపెనీలో ఉద్యోగుల పనితీరు ఆధారంగానే ఫలితాలు ఉంటాయి. మార్కెటింగ్ చేసే ఉద్యోగులు ఏ వేళ ఎక్కడ ఉన్నారు, కార్యాలయాలకు వచ్చే ఉద్యోగుల హాజరు శాతాన్ని తెలుసుకోవడం సహా నకిలీ హాజరు శాతం నిరోధించేందుకు AI సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగుల హాజరుని వేలిముద్రలు, ఫేస్ రికగ్నిషన్ విధానంలో HR విభాగం వాళ్లు పర్యవేక్షిస్తుంటారు. నకిలీ వేలిముద్రలతో పాటు ఫోటోలు, వీడియోలతో నకిలీ హాజరు వేస్తే AI సాఫ్ట్వేర్ ఇట్టే పసిగట్టేస్తుంది. అలాంటి సేవలనే అందిస్తోంది టీహబ్ కు చెందిన స్ప్రైప్లీ సాఫ్ట్వేర్ కంపెనీ.
ఇప్పుడు మనం ఇంట్లో ఎవ్రీ మూమెంట్ పవర్ని యూజ్ చేస్తున్నాం. ఏ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అనేది క్యూరియాసిటీ ఉంటుంది కదా మనందరికీ. దాన్ని ఈజియెస్ట్ వేలా ఐడెంటిఫై చేసే ఒక మెకానిజంని తీసుకొని వచ్చాము, ఏఐ పవర్డ్ బిజిలీ ఆడిటర్ అనే డివైస్ తోటి. ఇప్పుడు ఈ ఒక్క డివైస్ మనము ఇంట్లో కనెక్ట్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అప్లయన్స్ వైజ్ కన్సమ్. అండ్ ఇది ఇంటిగ్రేట్ అయి భారత్ స్మార్ట్ సర్వీసెస్ లో మీరు ఒక టార్గెట్ సెట్ చేసుకున్నారనుకోండి, 200 యూనిట్స్ ఈ మంత్ నేను కన్స్యూమ్ చేయాలి. 200 యూనిట్స్ ని డైలీ టార్గెట్ కి మీట్ అవుతుంది, డైలీ నుంచి దెన్ అవర్లీ వస్తుంది. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఆ టార్గెట్స్ ని రీచ్ అవ్వడానికి వేర్ యూ స్టాండ్ అనే ఒక ఇన్సైట్ యాప్ లో వస్తుంది. సో అంత ఎంగేజింగ్ గా ఉంటుంది యాప్. మధ్యలో చూస్తుంటే మన ఇంట్లో ఏమైతుంది అనేది తెలుస్తుంది. సో నాకు ఇప్పుడు నేను కాన్స్టెంట్లీ మానిటర్ చేస్తా. ఐ కీప్ ఆస్కింగ్ మై పేరెంట్స్, మై వైఫ్, వాట్ వీఆర్ డూయింగ్, ఈ టైంలో ఎందుకు ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అట్లా ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ విల్ స్టే ఇన్ అట్మాస్ఫియర్ ఫర్ 400 years. వాట్ థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్. మనకి స్ప్రైపుల్ హెచ్ఆర్తో పాటు స్ప్రైపుల్ లైట్ అనే ఒక అప్లికేషన్ ఉంది. దాంట్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ అనమాట. ఇది మన ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక ఎంప్లాయీ మన ఫోటోని పెట్టి కానీ లేదా ఒక వీడియోని పెట్టి కానీ అటెండెన్స్ క్యాప్చర్ చేసుకోవాలని చూస్తే అది క్యాప్చర్ అవ్వదన్నమాట. దాన్ని మన యాంటీ స్పూఫింగ్ అంటారు. మనకి ఇంకో సిఆర్ఎం అప్లికేషన్ కూడా ఉంది. మనం దానిని స్ప్రైపుల్ సిఆర్ఎం అంటాము. అది ఫీల్డ్ ఫోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మన సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆన్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే యాక్టివిటీని మొత్తం అది క్యాప్చర్ చేస్తుంది. హైదరాబాద్ ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. మురికి కూపంగా మారిన మూసీ ప్రక్షాళన ఓ సవాల్. సిబిఐటిలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు రూపొందించిన మూసీ సుందరీకరణ నమూనా ఏఐ సదస్సులో ఆకట్టుకుంటోంది. మూసీ చుట్టూ ఎక్కడెక్కడ ఆకాశ హార్మియాలు నిర్మించాలి, ఉద్యానవనాలతో మరింత సుందరంగా ఎలా తీర్చిదిద్దవచ్చనే అంశంతో నమూనా ఏర్పాటు చేశారు. డ్రైవర్ లేకుండా వాహనం ముందుకు వెళ్లడం కష్టమే. కానీ ఐఐటి హైదరాబాద్ కు చెందిన బృందం డ్రైవర్ లేని వాహనాన్ని ఏర్పాటు చేసింది. సెన్సార్ల ద్వారా పరిసరాలన్నింటినీ కృత్రిమ మేధతో అంచనా వేసి వాహనం ముందుకెళ్తోంది. చెరువుల ఆక్రమణ గుర్తింపు, పంటల దిగుబడి పెంచడానికి రూపొందించిన ఏఐ ఆధారిత అప్లికేషన్లు సదస్సులో ఏర్పాటు చేశారు. ఏం చేస్తే మూసీ అనేది బాగా డెవలప్ అవుతుంది, బాగా హెల్దీగా అవుతుంది అని చెప్పానండి. దాని ఆరోగ్యం అనేది ఎలా పెంపొందించాలనేది దానికి ఏం చేయొచ్చు అని చెప్పి మేము ఐడెంటిఫై చేసాము. ఈ ప్రాసెస్ లో మేము ఏం చేసామంటే ఎక్కడ వాడచ్చు, ఎక్కడైతే ఉపయోగపడుతుంది అని చెప్పనిచ్చేసి ఇప్పుడున్న మూసీ చూస్తే ఇక్కడ మూస్తే మీకు చాలా తేడా కనిపిస్తుంది. అలా చేసే ఆ ధోరణిలో ఎక్కడ మనం వాడచ్చు అనేది మేము చేసామన్నమాట. చాలా ఐడియాస్. మేము ఆటోనమస్ వెహికల్స్ అనేది ఇండియన్ సినారియోస్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నాము. ఎలా అంటే ఒక పాటోల్ డిటెక్ట్ అయినప్పుడు కానీ ఒక స్పీడ్ బంప్ డిటెక్ట్ అయినప్పుడు ఒక ఆటోనమస్ వెహికల్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ ఇండియన్ సినారియోస్కి తగ్గట్టు డెవలప్ చేస్తున్నాం అనమాట. ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వం కాబట్టి జిగ్జాగ్గా రావడము, ట్రాఫిక్ కంజెషన్లో వర్క్ అవ్వడం కష్టం కాబట్టి ప్రస్తుతం దీన్ని మేము ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో డ్రైవ్ చేయడానికి చూస్తున్నాం అనమాట. సాటిలైట్, ఏరియల్, డ్రోన్, ఇంకా స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, వీటి నుంచి లొకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇన్సైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. వాటర్ స్కార్సిటీ, లేక్స్ తగ్గుతున్నాయి, ఎంత తగ్గాయి, ఒకప్పుడు ఎలా ఉండాలి 10 years బ్యాక్, ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నాను. క్రైమ్స్, ఎక్కడ ఎక్కువ క్రైమ్ జరుగుతున్నాయి, ఇప్పుడు సింపుల్గా ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇమీడియట్ తీసుకోగలమా? సో ఒక జస్ట్ సెర్చ్ చేసి ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని సెర్చ్ చేయవచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మర్స్ సపోర్ట్ చేస్తాం. ఫార్మర్స్కి ఏంటంటే ఎంత పంట పండుతుంది, ఇప్పుడు ఒక డిజాస్టర్ వచ్చి పంటలు లాస్ అయిపోద్ది. అయితే మేము చెప్తాం పంట డిజాస్టర్ రాకముందు యాక్చువల్గా ఎంత పంట ఉండేది మీది, సో దానివల్ల మీకు ఎంత అర్నింగ్స్ ఉంటాయి, ఈ రకంగా డిఫరెంట్ ఇన్సైట్స్ అనేది ఇస్తాం. పరిశ్రమల ఉత్పత్తులు పెరిగి వృధాను అరికట్టేలా, పలు రోగాలు, శస్త్రచికిత్సలు సులభంగా చేసేలా, విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా బోధించేలా ఏఐ ఆధారిత అప్లికేషన్లు, వెబ్సైట్లు అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సులో కొలువుదీరాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, యువత, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ స్టాళ్లను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిగిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను పరామర్శించిన ఆయన బండి సంజయ్ ఆమెకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలిని పరామర్శించకుండా జైనూరులో దుకాణాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయని ఎంపీ అసదుద్దీన్ మాట్లాడడం సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు. దాడులను అరికట్టాలనే నెపంతో అక్రమ కేసులు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఒక పేద మహిళ, అపం శుభమేరని మహిళ, కమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు. అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద. కానీ దీన్ని నిలువరించే ప్రయత్నం పాలకులు చేస్తలేరు. కాబట్టి ప్రభుత్వానికి భయం చూపెట్టేటువంటి ఆలోచన ఉందా లేదా? మీరు కంట్రోల్ చేస్తారా, కంట్రోల్ చేయరా? కాబట్టి పోలీసు అధికారులు మళ్ళీ చెప్తున్నాను, నిష్పక్షపాతంగా వివరించండి. మీరు వాళ్ళను తృప్తిపరచడానికి ట్రైబల్ యూత్ను
ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి వేరే రకంగా మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు. ఈ గొడవలు ఆగేటువంటి ప్రయత్నం జరగదు. ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసిన కొనతం దిలీప్ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు పలు విధాలుగా ప్రశ్నించి వదిలేశారు. కుమరం భీం జిల్లా జైనూరు మండలంలో మహిళపై అత్యాచార యత్నం, హత్యాయత్నం ఘటన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే పోస్ట్ చేశారంటూ కొనతంను అదుపులోకి తీసుకున్నారు. బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో విచారించిన తర్వాత నోటీసులు జారీ చేసి అవసరమైతే మళ్లీ విచారణకు రావాలని చెప్పి పోలీసులు విడిచిపెట్టారు. అంతకుముందు తెలంగాణ బిడ్డలను చట్టవిరుద్ధంగా నిరంకుశంగా అరెస్ట్ చేసి భయపెట్టాలనుకుంటే మూర్ఖత్వం తప్ప మరొకటి కాదని భ్రమల్లో ఉన్నవారవుతారని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన కొనతం దిలీప్ అరెస్టుపై ఘాటుగా స్పందించారు. వరద సాయం విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టినందుకే దిలీప్ను అరెస్ట్ చేశారని అన్నారు. గత కొన్ని రోజులుగా రుణమాఫీ విషయంలో సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని, 6 గ్యారంటీల డొల్లతనాన్ని ప్రజల ముందు బయటపెట్టి సిగ్గుపడేలా చేస్తున్నారని, అందుకే అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమం చేసిన కొనతం దిలీప్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని భారస నేతలు మండిపడ్డారు. సీసీఎస్ పోలీసులు 5 గంటలుగా నిర్బంధించడంతో ఆయన మనోవేదనకు గురయ్యారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, భారస నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. దిలీప్ గారు పెట్టిన పోస్ట్ వల్ల ఎక్కడ శాంతి భద్రతకు భంగం కలిగింది, లేకపోతే ఎవరికి ఇబ్బంది జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, ఎవరు కంప్లైంట్ చేసిండ్రు, దిలీప్ గారి వల్ల మాకు ఈ నష్టం జరిగిందని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు అని అడిగితే సమాధానం లేవు. మా క్రైమ్ బ్యూరో ఏదో చూసింది, మా క్రైమ్ టీం చూసింది అని మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏదైతుందో పొంతన లేకుండా ఉంది. కేవలం పై నుంచి వెళ్ళి ఆర్డర్లు వస్తున్నాయి, ఎవరిని పట్టుకురమ్మంటే వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఇది స్పష్టంగా కనబడుతుంది. మరి పోలీసులు మాతో మాట్లాడడానికి కూడా సంబంధిత ఆఫీసర్లు ఇష్టంగా లేరు. ఏ ఆధారం ఉందో చూపించమంటే చూపించారు. తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్కు కొనతం దిలీప్కు ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అది ఉంటే ఎస్టాబ్లిష్ చేయండి, అదేమైనా ఆధారం ఉంటే చూపించండి అంటే చూపించారు. ఏమనంటే రాష్ట్రంలో మత కలహాలు జరుగుతున్నాయి, తెలుగు స్క్రైబ్ ఒక న్యూస్ సర్క్యులేట్ చేసింది. ఆ న్యూస్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్, దానికి కొనతం దిలీప్కు సంబంధం ఉందంటారు. ఎట్లా సంబంధం ఉంది? ఎక్కడున్నది మీ దగ్గర ఆధారం? మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి. మీరు ఏమైనా ట్విట్టర్కు రాసిండ్రా లెటరు? ట్విట్టర్ మీకు ఏమైనా చెప్పిందా ఇది కొనతం దిలీప్కు సంబంధం ఉందని? భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 8న కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్ఛార్జీలతో రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదుపై సమావేశంలో చర్చించిన అంశాలను కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. మొత్తం ఆన్లైన్లోనే సభ్యత్వం చేయాలని శ్రేణులకు స్పష్టం చేశారు. ఈ నెల 25న సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెంబర్షిప్ లాంచింగ్ ప్రోగ్రాం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత అన్ని జిల్లాల్లో కూడా లాంచింగ్ ప్రోగ్రాం 9, 10వ తారీఖు రోజు పూర్తిగా అన్ని జిల్లాల్లో 38 జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ బూత్ లో 200 టార్గెట్ గా, మినిమం టార్గెట్ గా ఈ 15 రోజులు పూర్తి చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవడం. ఏ బూత్ లో కూడా మెంబర్షిప్ కాలేదు అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో అధికారానికి రావాలంటే ప్రతి బూత్ లో 200 సభ్యత్వం, మొత్తం 50 లక్షలకు పైన సభ్యత్వం చేయాలనేటువంటిది పూర్తి స్థాయిలో క్యాలెండర్ తయారు చేసుకుని మెంబర్షిప్ డ్రైవ్ ని ముందలు తీసుకుపోతా ఉన్నాం. భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి అవసరమైన చట్టాలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ధరణి కమిటీ సభ్యులు కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు. బెంగళూరులో రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణా బైరేగౌడ్ను కలిసిన ధరణి కమిటీ సభ్యులు కర్ణాటకలో అమలవుతున్న చట్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనేక సమస్యలపై కృష్ణా బైరేగౌడతో చర్చించారు. 20 ఏళ్లుగా భూ సర్వే పూర్తి చేసుకుని సమస్యలు ఉత్పన్నం కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలోనే సంబంధిత ఆస్తి మ్యాప్ కూడా పొందుపరచనున్నట్లు తెలిపారు. ఆ విధానాన్ని రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. గత నెల 20న ప్రారంభమైన ఎన్నికల జాబితా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
అక్టోబర్ 29న ముసాయిదా జాబితా ప్రకటించి నవంబర్ 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్న సీఈఓ జనవరి 6న తుది జాబితా ప్రచురించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,33,27,304 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 8 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో 2,45,000 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఓటర్ నమోదు కార్యక్రమం స్పెషల్ సమ్మరీ రివిజన్ అనే ప్రోగ్రాం ఆగస్ట్ 20వ తారీఖు నుంచి మొదలైంది. ఈ కార్యక్రమం జనవరి 1వ తారీఖు వరకు జరుగుతుంది. జనవరి 6, 2025కి ఫైనల్ పబ్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి యాక్టివిటీస్ ముందు రివిజన్, ప్రీ రివిజన్ యాక్టివిటీస్, తర్వాత ఫైనల్ రివిజన్ యాక్టివిటీస్ అన్నట్టు 2 విధాలుగా విభజించడం జరిగింది. దీనికి సంబంధించిన డేట్స్, ఈ కార్యక్రమాలు కూడా డీటెయిల్డ్ గా ఆల్రెడీ వివిధ డిస్ట్రిక్ట్స్ కి అందజేయడం జరిగింది. అక్టోబర్ 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. హౌస్ హోల్డ్ వెరిఫికేషన్. ఈ హౌస్ హోల్డ్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఎవరైనా నమోదు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని నమోదు చేయడం, ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన వారు విత్ రెఫరెన్స్ డేట్ 1/1/2025 ఆ డేట్ రెఫరెన్స్ డేట్ గా పెట్టుకొని అప్పటికి ఎవరైతే 18 ఏళ్లు నిండుతారో కొత్తగా నమోదు చేసుకోవడానికి అదొక కార్యక్రమం. వాతావరణంలో మార్పులు, ఆవాసాలు శుభ్రం లేకపోవడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కరోనాతో పాటు డెంగీ జ్వరాల ఆందోళన ప్రజల్లో పెరిగింది. డెంగీ జ్వర నిర్ధారణ కేవలం ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే జరగాలనే నిబంధనలతో జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వందల సంఖ్యలో జ్వరపీడితులు ఆసుపత్రుల్లో చేరుతున్నా ఔషధాల కొరత మాత్రం వెంటాడుతోంది. ఆసుపత్రిలో రాసే ప్రిస్క్రిప్షన్లో 1-2 ఔషధాలు మాత్రమే ఉచితంగా ఇస్తూ మిగతా వాటిని మాత్రం ప్రైవేటు షాపుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి. వర్షాకాలం కావడం, ఇళ్ల మధ్య మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి జ్వరాలు ప్రబలుతున్నాయి. గత 2 నెలలుగా జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. గత నెలతో పోలిస్తే సర్కార్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగస్టులో రోజుకు 500 నుంచి 600 వరకు రోగులు జ్వరాలతో వస్తే ఇప్పుడు ఆ సంఖ్య 1000 నుంచి 1300కు పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణం, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని కుటుంబాల్లో 2 కంటే ఎక్కువ మందే జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సరిపోక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ ఆసుపత్రులపై నమ్మకం లేక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు. సర్కార్ ఆసుపత్రుల్లో శుభ్రత లేదని రోగులు వాపోతున్నారు. వైద్యులు రాసే మందుల్లో కొన్ని మాత్రమే అక్కడ లభిస్తూ ఉంటే మిగిలిన వాటిని వేరే చోట కొనాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాపైంది, కాళ్ళు 12 డేస్ అడ్మిట్ ఉండే నేను. మళ్ళా ఈ మందులు రాసిరు లేవన్నారు. మళ్ళీ బయట కొనుగోడు అయింది. ఇక్కడ దొరికితే బాగుంటుంది, బయట పోకుండా ఇలా దొరకాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి మళ్ళీ బయట కొనుగోడు అయింది. ఇది రకాలుగా మెడిసిన్ రాసిరు, ఒకటే రకంగా ఇచ్చిరు టాబ్లెట్స్. ఇవన్నీ టోటల్గా 5 బయట కొనుక్కోవాలన్నారు. మేము పైసలు లేకనే ఈ హాస్పిటల్కి వచ్చినాం కదా. మా ఒక్క బాధను అర్థం చేసుకోవాలి. మరి చెప్పండి దీనికి ఆప్షన్ అన్ని రకాలుగా మందులు దొరికేలా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ దవాఖానలకు అయితే ఒక 5 గోళీలు ఇచ్చిండ్రు, ఇంకా కడమై 5 బయట కొనుక్కోమని అంటారు. ఈ ఆటికి 5 రోజులు అవుతుంది. సిస్టర్లు అస్సలు పట్టించుకుంటలేరు అన్న. ఇది చెప్పురు సార్, ఎట్లుంటుంది, ఇట్లా పట్టించుకోకపోతే ఎట్లా చెప్పురు సార్. పైసలు ఉంటే మేము ప్రైవేట్లో పోయి చూపెట్టుకోమా, పైసలు లేకనే కదా ఇడికి వస్తాం. లక్షలు ఎవరు పెట్టుకోవాలి, ఉన్నోళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా. ఆయన ఇంతవరకు ఏం తినలేదు, తిన్నా కూడా మోషన్స్ నలకాయ నొత్తాందట మస్తు. మందులు రాస్తే ఏమో బయట తీసుకోమంటున్నారు. మందులు బయట తీసుకోవడానికి పైసలు లేకనే మేము సివిల్ హాస్పిటల్కి వచ్చినాం. ఇక్కడ ఈడికి వచ్చినాక మళ్ళీ మందులు బయట తీసుకోమంటే మనం ఎక్కడికి వెళ్ళాలా? పరిస్థితి ఏంది మరి? 2-3 వీక్స్ అయిపోయింది, అయినాక కొంచెం పెయిన్ కొంచెం తగ్గింది. ఇక మందులు అడిగితే ఏమో బయట తీసుకోమని అంటున్నారు, రాసిండ్రు బయట మందులు. ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా వస్తున్న జ్వరాలను డెంగీ జ్వరంగా భావించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాలు ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికి కాకుండా ప్రభుత్వాసుపత్రికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణ అవసరాల కోసం కొన్ని మందులను కొనుగోలు చేస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. జ్వరం బారిన పడిన తరువాత భయాందోళనకు గురయ్యే కంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఇబ్బందులు ఉండవని వైద్యులు సూచిస్తున్నారు. 3 రోజులుగా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల సీజనల్ డిసీజెస్ అనేది పెరగడం జరుగుతోంది. ఎమర్జెన్సీ అడ్మిషన్స్, ఎమర్జెన్సీ ఓపీ కూడా కేసెస్ అనేవి పెరిగాయి. ఎమర్జెన్సీ ఓపీ 200 నుంచి 300 వరకు వస్తూ ఉంది. అడ్మిషన్స్ చూస్తూ ఉంటే డైలీ నియర్లీ 80 to 90 అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి. చాలా వరకు 50 to 60 కేసెస్ వరకు కూడా ఫీవర్ కేసెస్ అడ్మిట్ అవుతూ ఉన్నాయి. మనము పెరిగిన ఫీవర్స్ అడ్మిషన్ దృష్టిగా అన్ని విధాలుగా సదుపాయాలు అనేది అరేంజ్ చేయడం జరిగింది. వాటర్ తీసుకుంటూ ఉంటే మనకి డయేరియా కానీ టైఫాయిడ్ కానీ రాకుండా ఉంటుంది. దాంతోపాటు ఈ మస్కిటోస్, హౌస్ ఫ్లైస్ ఎక్కువగా ఉండకుండా ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రత అనేది పాటించాలి.
విండోస్ అది క్లోజ్ చేసుకోవడం, విండోస్కి మెష్ పెట్టుకోవడం, లేదా నైట్ పడుకునేప్పుడు మస్కిటో నెట్స్ వాడడం అనేది కూడా చేస్తే మస్కిటో బైట్స్ అవాయిడ్ చేయవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ విస్తృత చర్చలు జరుపుతోంది. ఆప్తో పొత్తుకు కొందరు కాంగ్రెస్ నేతలు సుముఖంగా ఉండగా మరికొందరు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపక్ బబారియా, అజయ్ మాకెళ్లతో కూడిన సబ్ కమిటీ పార్టీలోని సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఓట్ల చీలికను అడ్డుకునేందుకు కొందరు నేతలు ఆప్తో పొత్తుకు సానుకూలంగా ఉండగా మరికొందరు విభేదిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పొత్తుకు సంబంధించి అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయని, ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని కాంగ్రెస్ నేత సింగ్ దేవో అన్నారు. పొత్తు ఇరు పార్టీలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. పార్టీ కుటుంబం లాంటిదని, కుటుంబంలోని ప్రతి సభ్యునికి వారి అభిప్రాయాలను తెలియజేసేందుకు సమాన హక్కు ఉందన్నారు. హర్యానాలో ఆప్నకు బలం లేనప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నేత కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో మానవ రక్తానికి మరిగిన తోడేళ్ల కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే యూపీ సర్కార్ కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేయగా తుపాకులతో షూటర్లు అడవులు, పొలాలను జల్లెడపడుతున్నారు. రాత్రిపూట ఆరుబయట ఎవరూ నిద్రపోవద్దని బహ్రైచ్ ఫారెస్ట్ డివిజన్ అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. 2 నెలల నుంచి వరుసగా దాడులు చేస్తూ ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా వాసులను తోడేళ్ల గుంపు హడలెత్తిస్తోంది. ఇప్పటికే 9 మందిని పొట్టన పెట్టుకోవడంతో యోగి సర్కార్ అడవి జంతువులను పట్టుకునే నిపుణులను రంగంలోకి దించింది. మొదటి ప్రాధాన్యంగా తోడేళ్లను సజీవంగా పట్టుకుని జూకు తరలించాలని అధికారులను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలించకపోతే తోడేళ్లను కాల్చి చంపాలని సూచించింది. 10 రోజుల్లోగా తోడేళ్లు పట్టుకోవాలన్న లక్ష్యాన్ని విధించింది. దీంతో షూటర్లు రంగంలోకి దిగారు. తుపాకులతో వాగులు, వంకలు దాటుతూ తోడేళ్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అటు డ్రోన్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో కూడా గాలిస్తున్నారు. డ్రోన్ కెమెరాల్లో 3 తోడేళ్లను గుర్తించామని ఉత్తరప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాద్ తెలిపారు. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉండొచ్చని చెప్పారు. తోడేళ్లలాంటి తెలివైన జంతువులను పట్టుకునేందుకు సమయం పడుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. రాత్రిపూట ఆరుబయట ఎవరూ నిద్రించవద్దని బహ్రైచ్ ఫారెస్ట్ డివిజన్ అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒంటరిగా రాత్రిపూట బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. సమాచారాన్ని చేరవేసేందుకు బహ్రైచ్ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో కమాండ్ సెంటర్ను నెలకొల్పారు. తోడేళ్ల కదలికలను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లను రంగంలోకి దించామని బహ్రైచ్ జిల్లా అటవీ అధికారి అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. మొత్తం 6 తోడేళ్లు సంచరిస్తున్నట్లు గుర్తించగా వాటిలో 4ని బంధించారు. ఈ ఏడాది మార్చి నుంచి బహ్రైచ్ జిల్లాలో తోడేళ్లు దాడులు చేస్తున్నాయి. జులై 17 నుంచి దాడులు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటివరకు తోడేళ్లు 9 మందిని చంపగా వారిలో 7 పిల్లలు ఉన్నారు.